Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ఉదయశ్రీ. కోలన్ క్యాన్సర్ అంటే ఏంటి, కోలన్ క్యాన్సర్కి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది, వీటి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, ముందే ఏమన్నా ఐడెంటిఫై చేస్తే ఎట్లాంటి బెటర్ ట్రీట్మెంట్స్ మనం తీసుకోవచ్చు తెలుసుకుందాం. డాక్టర్ హజరత్ అయ్య గారు మనతో ఉన్నారు, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు. నమస్తే అండి. సో క్యాన్సర్ అంటేనే సిమ్టమ్స్ ఉండవు, మనకి బయటపడేది ఎప్పుడో తెలీదు. అలాంటిది కోలన్ క్యాన్సర్, వీటి సిమ్టమ్స్ అంటే ఏంటి అసలు? కోలన్ క్యాన్సర్ అంటే కోలాన్ అంటే ఒక పెద్ద లార్జ్ ఇంటెస్టైన్ అంటాం, పెద్ద పేగు. సో ఇది రైట్ సైడ్ ఉంటుంది, మిడిల్ భాగం ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది, దాని తర్వాత రెక్టమ్ అనే పార్ట్, దాని తర్వాత మోషన్ వచ్చే యానస్ అనే ఓపెనింగ్ ఉంటుంది. సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కోలాన్ ఉంటుంది. సో ఏ ఏరియాలో వస్తుందనే దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ వచ్చింది, రైట్ సైడ్ పేగు అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. సో పెద్దగా ఉండడం వల్ల దాంట్లో క్యాన్సర్ వచ్చినప్పుడు అంత ఎర్లీగా కనపడదు. చాలా మంది ప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే మోషన్ నల్లగా రావడము, అది క్యాన్సర్ అనేది విరిగిపోయి కొంచెం చిన్న చిన్న పీసులు లాగా మోషన్ లో పోతుంటుంది అన్నట్లు. గ్రోత్ ఫాస్ట్ గ్రోత్ అవ్వడం వల్ల దానికి సరిపడా బ్లడ్ సప్లై లేక అది పడిపోతూ ఉంటుంది. సో దానివల్ల బ్లడ్ అనేది మోషన్ లో బ్లాక్ కలర్ గా వచ్చే అవకాశాలు ఎక్కువ. ఓకే, మరీ ఎక్కువ బ్లీడింగ్ అవుతుంటే ఫ్రెష్ రెడ్ కలర్ బ్లడ్ వస్తుంది. సో వీళ్ళు ప్రజెంటేషన్ ఎక్కువ ఏంటంటే కొంచెం పని చేసినా అలిసిపోతున్నాను, ఈ కళ్ళంతా తెల్లగా వైట్ గా అయిపోతుంది, మొహం అంతా పేల్గా అయిపోతుంది, కొంచెం నడిచిన ఆయాసం రావడం, ఇవన్నీ ఉన్నాయని సిమ్టమ్స్ వస్తాయి. ఎందుకంటే బ్లీడింగ్ అవుతుండడం, అనీమియా ప్రజెంటేషన్ ఉంటుంది అన్నట్టు. సో వాళ్ళకి మనం కొలనోస్కోపీ అనే టెస్ట్ చేస్తాం అన్నట్లు. కొలనోస్కోపీ అంటే మనం ఎండోస్కోపీ ఎలా చేస్తాం అట్లా మోషన్ ఏరియా అంతా చెక్ చేస్తాం అన్నట్లు. సో అలా చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి ఏంటంటే రైట్ సైడ్ లో గడ్డలాగా ఉండడం ఉంటుంది. సో దాన్ని మనం చిన్న పీస్ తీసి టెస్ట్ పంపిస్తాం ఆ టైంలోనే. సో క్యాన్సర్ ఉందా లేదా అని చెక్ చేయడానికి. అది రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఎలా ఉంటుంది, జనరల్ గా మూసుకుపోయే అవకాశాలు ఎక్కువ. లెఫ్ట్ సైడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ 4 రోజుల నుంచి మోషన్ రావట్లేదు, గ్యాస్ కూడా పాస్ అవ్వట్లేదు అని వస్తారు. ఓకే, అలాంటి వాళ్ళకి చూస్తే పొట్టంతా ఉబ్బిపోయి ఉంటుంది అన్నట్టు. సో వాళ్ళకి సిటీ స్కాన్ కానీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ క్యాన్సర్ గడ్డ వల్ల అది మూసుకుపోయినట్టు అనిపిస్తుంది. సో రైట్ సైడ్ వచ్చిందా లెఫ్ట్ సైడ్ వచ్చేదాన్ని బట్టి కూడా సిమ్టమ్స్ ఉంటాయి. కొంతమంది ఇంకోటి రెక్టమ్ అంటాం. రెక్టమ్ అంటే చివరి భాగంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఫ్రెష్ బ్లడ్ వస్తుంది. ఎందుకంటే ట్రావెల్ చేసే స్పేస్ లేదు. మామూలుగా ఏంటంటే రైట్ సైడ్ వాళ్ళకి బ్లీడింగ్ అయినా మన బాడీలో ఉండే యాసిడ్ తోటి మిక్స్ అయిపోయి అది బ్లాక్ కలర్ అవుతుంది. ఇక్కడ మనకి మిక్స్ అవడానికి స్పేస్ లేదు, ఎందుకంటే మోషన్ ఏరియాకి దగ్గరగా ఉంది కాబట్టి. సో డైరెక్ట్ గా ఫ్రెష్ బ్లడ్ పాస్ అవుతుంది. సో చాలా మంది ఏంటంటే దీన్ని పైల్స్ అని నెగ్లెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకే, సో మనకి ఫ్రెష్ బ్లడ్ అవుతుంది కదా, ఇది పైల్స్, దీనికి పైల్స్ ట్రీట్మెంట్ వాడుకుందాం అని చాలా వరకు నెగ్లెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువ. సో ఎప్పుడైనా బ్లీడింగ్ ఉంది అంటే ఫస్ట్ మనం గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కలిసి అట్లీస్ట్ టెస్ట్లు అవసరం లేకపోయినా ప్రాక్టోస్కోపీ అంటాం. అంటే మా బెడ్ సైడ్ మనం ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ పెట్టి చూస్తాం అన్నట్లు గడ్డలాగా ఉందా లేదా, పైల్స్ ఉన్నాయా లేదా అని. పైల్స్ ఉన్నాయా ఓకే, పైల్స్ లేవంటే కొలనోస్కోపీ చేయించుకోవాలి. ఎందుకంటే పైనుంచి బ్లీడింగ్ అవుతుంది, సో ఏదో రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటి అనేది మనం కొలనోస్కోపీలో చూసుకోవాలి. చాలా మంది నెగ్లెక్ట్ చేసేది ఇదే ప్రాబ్లం. ఓకే, మీరు చెప్తున్న సిమ్టమ్స్ అన్ని కూడా అంటే దీంట్లో క్యాన్సర్ లో ఏవైనా స్టేజెస్ ఉంటాయి కదా, 4 గ్రేడ్స్ లాగా ఉంటాయి కదా. సో ఫస్ట్ గ్రేడ్ లో ఇట్లా యూజువల్ గా ఫస్ట్ అండ్ సెకండ్ గ్రేడ్ ఐడెంటిఫై చేయడం వెరీ డిఫికల్ట్, తెలియదు. నువ్వు మనం రెగ్యులర్ యాన్యువల్ చెకప్స్ చేసుకుంటే తప్ప యూజువల్ గా ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ జనరల్ గా తెలియదు. సో థర్డ్ స్టేజ్ యూజువల్ గా ప్రజెంటేషన్ అవుతారు. ఓకే, సెకండ్ లాస్ట్ స్టేజ్ కానీ థర్డ్ స్టేజ్ కానీ ప్రజెంట్ అవుతారు. ఎందుకంటే బ్లీడింగ్ అవ్వడం కానీ, లేదా బ్లాక్ అవ్వడం కానీ, లేదా కొంచెం వెయిట్ లాస్ అవ్వడము, ఆకలి లేకపోవడము, ఈ సిమ్టమ్ తో ప్రజెంట్ అవుతారు. యూజువల్ గా సెకండ్ టు థర్డ్ స్టేజ్ లో తెలుస్తాయి. ఓకే, ఒకప్పుడు అంటే క్యాన్సర్ వచ్చిందంటే ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ వాళ్ళకి ఇంకా లైఫ్ స్పాన్ ఒక 4 years ఎక్స్టెండ్ అని అంటుండే. కానీ ఇప్పుడు మాత్రం చాలా టెక్నాలజీ వచ్చింది. థర్డ్ గ్రేడ్ లో ఒకవేళ ఐడెంటిఫై అయ్యింది అనుకోండి, ఏదైనా ట్రీట్మెంట్ తర్వాత ఇప్పుడు థర్డ్ మోస్ట్ ఆఫ్ ది కేసు మేము చేసే ఆపరేషన్ అన్ని ఆల్మోస్ట్ థర్డ్ స్టేజ్ లోనే ఉంటాయి. ఓకే, ఈవెన్ 4th స్టేజ్ కూడా ఇప్పుడు ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఎస్పెషల్లీ ఏంటంటే మిగతా క్యాన్సర్లతో పోలిస్తే కోలాన్ క్యాన్సర్ అనేది కొంచెం బెటర్. ఓకే, మనం ఇచ్చే కీమో మందులతో కానీ దీంతో కానీ రేడియేషన్ తో కానీ రెస్పాన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రెక్టమ్ అన్నాము కింద భాగంలో, దాంట్లో క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ మనం కీమో ఇస్తాం, కీమో అండ్ రేడియేషన్ ఇస్తాం. కీమో రేడియేషన్ తో అట్లీస్ట్ 30 to 40% పీపుల్ క్యాన్సర్ మొత్తం మాయమయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఇప్పుడున్న టెక్నాలజీతో. సో దాని తర్వాత మనం సర్జరీ చేస్తాం. సో ఆల్మోస్ట్ 90% పోయింది, రిమైనింగ్ 10% మనం సర్జరీతో తీసేస్తున్నాము. దాని తర్వాత మనం ఇంటెస్టైన్స్ తీసేసి జాయిన్ చేస్తున్నాం అన్నట్లు. కొంతమందికి సర్జరీ తర్వాత కూడా కీమోథెరపీ ఇస్తాము. ఏ స్టేజ్ లో ఉంది మనం తీసేసిందని మళ్ళీ టెస్ట్ పంపిస్తాం అన్నట్టు, బయాప్సీ అంటాం. సో దాంట్లో బయటికి ఎంత స్ప్రెడ్ అయ్యి ఉంది, లింఫ్ నోడ్స్ అంటాం, అవి ఏమన్నా ఇన్వాల్వ్ అయినాయా లేదా, వీటిలన్నిటి బేస్ చేసుకొని మనం ఎగ్జాక్ట్ స్టేజ్ అప్పుడు చెప్తాం.
థర్డ్ స్టేజా, ఫోర్త్ స్టేజా, సెకండ్ స్టేజా అనేది. సో ఆ స్టేజ్ ని బట్టి మనం కీమోథెరపీ మళ్ళీ ఇవ్వాలన్నా లేదా 6 సైకిల్స్ ఇవ్వాలన్నా 8 సైకిల్స్ ఇవ్వాలన్నా అనేది తర్వాత డెసిషన్ అన్నట్లు. కొంతమందికి ఏమవుతుందంటే ముందే ఇచ్చేస్తాం అన్ని సైకిల్స్, టోటల్ నీ అర్జెంట్ అంటాం. అంటే కొంతమంది సర్జరీ అయిపోయిన తర్వాత అంతా అయిపోయిందని చెప్పేసి ఇంకా కీమోలు తీసుకోరు. మాకు సర్జరీ అయిపోయింది కదా, మొత్తం తీసేశారు కదా, అవసరం లేదు అని. సో దానికోసం ఏం చేస్తాం అంటే ఫస్ట్ కీమోథెరపీ మొత్తం కంప్లీట్ చేస్తాం అన్నట్లు. దీనివల్ల ఏముందంటే మన బ్లడ్ లో ఉన్న కొన్ని క్యాన్సర్ సెల్స్ ను కూడా ముందే డెస్ట్రాయ్ చేస్తున్నాం. సో మళ్ళీ మిగతా భాగాలకు స్ప్రెడ్ అయ్యి మళ్ళీ వచ్చే అవకాశాలు బాగా తక్కువ అయితే. ఓకే, ఇప్పుడు కోలాన్ క్యాన్సర్ ఆపరేట్ చేసిన వాళ్ళు 10 years 15 years బాగున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో ఇంతకు ముందులాగా క్యాన్సర్ రాగానే అయిపోయింది ఇంకా లైఫ్ అయిపోయింది అన్నట్టు లేదు. ఓకే, చాలా సఫర్ అవుతారా ఈ ట్రీట్మెంట్ లో పేషెంట్? రేడియోథెరపీ వల్ల కొంతమందికి ఇబ్బంది ఉంటుంది. బట్ ఇంతకు ముందు రేడియోథెరపీ అంటే మొత్తం బాడీకి ఇచ్చేలాగా ఉండేది. దాంట్లో ఒక ఏరియా, ఎంత ఏరియా పొట్ట అంటే పొట్ట మొత్తానికి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే చాలా మోడిఫికేషన్స్ వచ్చినాయి. ఓకే, ఓన్లీ ట్యూమర్ ని టార్గెట్ చేసే రేడియేషన్ థెరపీ కూడా ఉంది. ఓకే, సో దానివల్ల మిగతా ఉండే ఆర్గాన్స్ మీద ఏమీ ప్రెషర్ పడదు. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ అంటే చిన్న పేగుల మీద కానీ మిగతా పేగుల మీద కానీ ఎక్కడ ఇబ్బంది పడదు. సో ఓన్లీ ఆ టార్గెట్ ఒకటే టార్గెట్ చేసుకుని మనకి రేడియేషన్ ఇవ్వచ్చు అన్నట్లు. అప్పటితో పోలిసి ఇప్పుడు చాలా బెటర్. క్యాన్సర్ కి వ్యాక్సినేషన్స్ కూడా అంటే కొంచెం మెచ్యూర్ కాకముందు అమ్మాయిలకి బ్రెస్ట్ క్యాన్సర్ కి, సర్వైకల్ క్యాన్సర్ కి వ్యాక్సినేషన్ వచ్చింది. మరి ఇప్పుడు కోలాన్ క్యాన్సర్స్ కి అలా లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఉండుంటే అట్లీస్ట్ ఒక 10 years అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మదర్ ఫాదర్ కి కానీ కోలాన్ క్యాన్సర్ ఒక 45 years ఆఫ్ ఏజ్ గ్రూప్ లో తెలిసింది అనుకోండి. అట్లీస్ట్ 35 years ఏజ్ గ్రూప్ లో 10 years బిఫోరే మనం కింద పిల్లలకి కొలనోస్కోపీ అనేది చేయించాలి. సో ఒక 10 years ముందు చేస్తే ఏంటంటే ఎర్లీ స్టేజ్ లో బయటపడే అవకాశాలు ఎక్కువ. అంటే 10 years ముందంటే ఫర్ ఎగ్జాంపుల్ 50 పేరెంటింగ్ 50 years అప్పుడు కోలాన్ క్యాన్సర్ వచ్చింది. సో బాబుకి 40 years వచ్చినప్పటికీ మనం కొలనోస్కోపీ చెక్ చేయడం బెటర్. ఒక 10 years ముందే మనం అంటే 50 years లో వచ్చింది కాబట్టి దీనికి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి అట్లీస్ట్ ఒక 10 years ముందే మనం కొలనోస్కోపీ అనేది చేయించాలి. రెండోది ఏంటంటే 50 years ఏజ్ కన్నా ముందు వచ్చింది అంటే ఫ్యామిలీ హిస్టరీ ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే జెనెటిక్ టెస్టింగ్ కూడా చేస్తాం ఆ ట్యూమర్ మీద, పేషెంట్ మీద. ఏ జీన్ అయితే పాజిటివ్ ఉందో ఆ జీన్ ని పిల్లల్లో కూడా చెక్ చేస్తాం. ఆ పిల్లల్లో కూడా అదే ఆ జీన్ పాజిటివ్ ఉందనుకోండి కోలాన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. వాళ్ళకి ఏంటంటే ప్రొఫిలాక్టిక్ గా కూడా కొంతమందికి సర్జరీ చేసుకోమని చెప్తాం. లేదు అంటే ఎవ్రీ ఇయర్ కొలనోస్కోపీ టెస్టింగ్ చేసుకుంటూ ఉండాలి. సో ఎర్లీ స్టేజ్ లో తెలిస్తే మనకి ఏంటంటే ఈ కొలనోస్కోపీ ద్వారానే మన పాలిప్స్ అంటాం చిన్న చిన్న స్టార్ట్ అవడం. కొలనోస్కోపీ తీసేయచ్చు, సర్జరీ కూడా అవసరం లేదు, ఎర్లీ స్టేజ్ లో తీసేయచ్చు అన్నట్టు. అలా కాకుండా నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే అది క్యాన్సర్ లాగా మారితే మాత్రం మనం కంపల్సరీ సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, మీరు అన్నారుగా టెస్ట్లు ఎన్ని ఇయర్స్ కి ఒకసారి చేయించుకోవాలి, ఏ ఏజ్ తర్వాత చేయించుకోవాలి? ఫ్యామిలీ హిస్టరీ మన జనరల్ గా ఎనీ పాపులేషన్ నార్మల్ పాపులేషన్ 45 years ఏజ్ గ్రూప్ దాటిందంటే ఒకసారి కొలనోస్కోపీ చేయించుకోవాలి. దాని తర్వాత 3 years or 5 years వన్స్ చెక్ చేయించుకోవాలి. ఓకే, అదే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళైతే మాత్రం అదే చెప్పినాను కదా, ఏ ఏజ్ అయితే వచ్చినా 10 years ముందే కొలనోస్కోపీ చేయించాలి. అప్పటి నుంచి ఇయర్లీ చేయించుకోవాలి. ఓకే, ఒకసారి సర్జరీ అయిపోయినాక ఎట్లాంటి ఫాలో అప్ లో ఉండాలి పేషెంట్? సర్జరీలు మనం ఓపెన్ సర్జరీ ఉంటుంది, లాప్రోస్కోపీ సర్జరీ ఉంటుంది, రోబోటిక్ సర్జరీ ఉంటుంది. ఓకే, 3 రకాలు. ఓకే, లాప్రోస్కోపీ, రోబోటిక్ బోత్ ఆర్ సేమ్. అంటే మినిమల్ అంటే చిన్న చిన్న హోల్స్ పెట్టేసి మనం పేగినంత ఏదైతే క్యాన్సర్ ఉందో భాగం అంతా తీసేసి జాయిన్ చేసేస్తాం. ఓపెన్ అంటే కట్ చేయాల్సిన అవకాశం ఉంది. ఓకే, సో ఈ లాప్రోస్కోపీ చేసిన దానికి యూజువల్ గా మనం 4 to 5 days లో మనం డిశ్చార్జ్ చేస్తాం పేషెంట్ ని. ఓకే, డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మనకు బయాప్సీ రిపోర్ట్ అవి రావడానికి యూజువల్ గా ఒక 5 to 7 days టైం పడుతుంది. సో ఈ 5 to 7 days తర్వాత బయాప్సీ చూసుకొని ఈ వూండ్ అన్ని మనం వేసిన హోల్స్ అన్ని క్లోజ్ అయిపోయిన తర్వాత ఆ స్టేజ్ ని బట్టి మనం కీమోథెరపీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఆ కీమోథెరపీ 6 cycles or 8 cycles యూజువల్ గా. కీమో తర్వాత ఇట్స్ నార్మల్ ఓన్లీ. బట్ ఫస్ట్ 2 years అనేది ఎవ్రీ 6 months కి ఫాలో అప్ ఉండాలి. అంటే మళ్ళీ ఏమైనా ఇబ్బంది ఉందా లేదా చూసుకోవడానికి. తర్వాత ఇయర్లీ వన్స్ మనం స్కానింగ్ చేసుకుంటుండాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.